Hello students, this is Arkan Ayeshro, your biology teacher. Today we're discussing about a new chapter, how do organism reproduce, means reproduction. Yeah, so I think two chapters is completed. This is the third chapter. First one is the life process completed. Second one, control and coordination. So third chapter, how do organisms reproduce. So what is the reproduction? The production of new organisms from the existing species. Okay? So if new species will arise, means produce, so we call reproduction. It is essential for survival on earth. It is ensures continue of life. So one more question is there again they will give. So means what happen without reproduction, means so it is essential for survival on earth. It ensures continue of life. Without reproduction, no organisms, no life on earth, right? So that's why it is a very essential for survival, reproduction. How organisms create a exact copies of themselves, మీన్స్ చూడండి చూసామంటే మనము ఇన్ ప్లాంట్స్ కావచ్చు, ఎనిమల్స్ కావచ్చు, ఎనీ ఆర్గనిజం సేమ్ కాపీ. ఇప్పుడు మంకీస్ ఉన్నాయి, దే విల్ గివ్ ఓన్లీ స్మాల్ బేబీ ఆఫ్ మంకీస్. హెన్ ఉంది, దే విల్ గివ్ స్మాల్ చిక్. డాగ్ స్మాల్ పప్పీస్, అంటే సేమ్ కాపీ. ఇప్పుడు డాగ్ కెనాట్ గివ్ ఎలిఫెంట్, ఎస్ అన్న. Elephant cannot give rat or monkey, whatever may be, because of the same copy. How can they will give same copy? Yeah, organism look similar because their body design are similar. So every organism body they give a perfect type of design of body because of the chromosomes. So this is not important, but you can understand. The chromosomes in the nucleus of a cell contain information. Yes or no? Every cell contain a DNA or nucleus is there. Yes or no? So nucleus covered by many type of cell organelles, ribosomes, Golgi complex, and endoplasmic reticulum, mitochondria. Yes or no? Side, so these type of cell organelles is there, but in the center, so the animal cell, a center of nucleus is present. The nucleus contain chromosomes. Yes or no? See, the chromosomes in the nucleus of cell contain information. What information? For inheritance of features from parents to next generation. అంటే ఆ డిఎన్ఏలో నెక్స్ట్ జనరేషన్కి ఏ ఆర్గనిజం, అంటే ఏ ఆర్గనిజం బాడీ డిజైన్ కావాలి, ఆ బాడీ డిజైన్ అనేది ఆ ఇన్ఫర్మేషన్లో ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ వేర్ వి గెట్ షర్ట్స్, డోంట్ సే షాప్ మాల్స్. ఓకే, సో షర్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సో థ్రెడ్స్ అంటున్నాం, అంటే ఫ్యాక్టరీ తయారు చేస్తాయి. ఎక్కడి నుంచి ఫ్యాక్టరీలో అంటే బికాస్ ఆఫ్ ది కాటన్, బికాస్ ఆఫ్ ప్లాంట్స్. అంటే ప్లాంట్స్ నుంచి కాటన్స్ అంటే ప్లాంట్స్ ఇదే, ఇట్ ఈస్ ఏ సోర్సెస్ ఫర్ ద మేకింగ్ ఆఫ్ క్లాత్. సో అట్ ద సేమ్ టైమ్ బాడీ డిజైన్ అంటే ద న్యూ స్పీసెస్ డిజైన్ విల్ కమ్ ఫ్రమ్ ద కాపీ. ఎక్కడి నుంచి? న్యూక్లియస్ ఆఫ్ పేరెంట్ సెల్. సో పేరెంట్ సెల్లో ఉన్న న్యూక్లియస్లో ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చూడు, సో దీస్ ఇన్ఫర్మేషన్ దే కెన్ పాస్ ఫ్రమ్ పేరెంట్స్ టు నెక్స్ట్ జనరేషన్ కంటిన్యూయస్లీ. అక్కడ చెప్పాను ఆల్రెడీ, కంటిన్యూయస్లీ. ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ సర్వైవల్ ఆన్ ఎర్త్. ఇట్ ఈస్ ఎన్ష్యూర్ కంటిన్యూటీ ఆఫ్ లైఫ్. సో కంటిన్యూ వెళ్తుంది. ఎలా అంటే త్రూ డిఎన్ఏ. వాట్ డిఎన్ఏ ఫుల్ ఫామ్? డియాక్సీ రైబోన్యూక్లియిక్ యాసిడ్. సిసి ఇది డిఎన్ఏ. డబుల్ హెలికల్ కదా, హెలికల్ ఇలా బెండే ఉంటుంది. యా, 2 హెలికల్స్ ఉన్నాయి కాబట్టి డబుల్ హెలికల్ స్ట్రక్చర్ అంటున్నాం. సో ఇది ఇంపార్టెంట్ కాదు, కానీ అసలు ఏంటి డిఎన్ఏ స్ట్రక్చర్ ఏంటి అనేది మీకు తెలియాలి. సో డిఎన్ఏలో ఎన్ని ఉంటాయి? 4 బేస్ పేర్స్ ఉంటాయి. సో ఎవ్రీ డిఎన్ఏ, డబుల్ హెలికల్ డిఎన్ఏ కంటైన్ 4 బేస్ పేర్స్.
ఒక సెల్లో ఉన్న డిఎన్ఏను మనము ఇలా తీసాము అంటే ఇలా బేస్ పెయిర్స్ ఏకు టీ, టీకు ఏ, జీకు సి, సిజి ఇలా ఒక బేస్ పేర్స్లో మనం రాస్తూ వెళ్ళామంటే ఇట్ టేక్ ఫర్ 1 నోట్బుక్. ఒక నోట్బుక్స్ అంటే 1000 కాపీస్, 1000 పేపర్స్ కావాలి. అర్థమైందా? ఒక సెల్లో వన్ సెల్ డిఎన్ఏని ఇలా బేస్ పేర్స్లో రాస్తూ వెళ్ళాము అంటే ఇప్పుడు మనం ఎలా రాస్తాం 1 to 1000, 10,000, 20,000 అట్లా నంబర్స్ ఎలా రాస్తామో అలాగా ఇట్ టేక్ ఫర్ 1 నోట్బుక్ అంత టైం పడుతుంది. 1000 పేపర్స్ కావాలి. సో ఇట్ ఈస్ వెరీ లాంగ్ ప్రాసెస్, రైట్? సో ఎనీవే, ఓకే. సో హౌ మెనీ 4 బేస్ పేర్స్ ఆర్ దేర్? సో సో ఇక్కడ ఆపోజిట్ ఏ ఉందంటే ఇక్కడ టీ ఉంటుంది, ఇక్కడ జీ ఉంటే సి ఉంటుంది, ఇక్కడ సి ఉంటే జీ. సో ఆపోజిట్ బేస్ పేర్స్. సో 4 బేస్ పేర్స్ ఏటీజీసీ. ఏ మీన్స్ అడినైన్, టీ మీన్స్ థయామైన్, జీ మీన్స్ గ్వానైన్, సి మీన్స్ cytosine. So 4 base pairs occupied in entire DNA. These 4 base pairs only to carry the chromosomes or characters from parents to next generation అంటాం. సో వీటి ద్వారానే వస్తుంది. సో అది సెల్ డివైడ్స్ టు గివ్ రైస్ టు 2 cells. ఎలాగ అసలు న్యూ జెనస్ స్పీస్ అవుతుందంటే బికాస్ ఆఫ్ 1 cell divided to 2 cells by the process of cell division. Yes or no? Cell division, mitosis and meiosis. All the organisms of a species have similar body design and well adapted to niche or place. అంటే ఒక ప్లేస్ ఖచ్చితంగా ఇప్పుడు ఎవ్రీ ఆర్గనిజం బాడీ దే హ్యావ్ ఏ మీన్స్ ఏ బాడీ డిజైన్ ఈజ్ స్పెషల్, మీన్స్ వెల్ డెవలప్డ్ అండ్ వెల్ అడాప్టెడ్ టు ఏ నిచ్ ఆర్ ప్లేస్. ఒక ప్లేస్లో అవి ఖచ్చితంగా ఉంటాయి. ఎలా అని చూడొకసారి. బికాస్ ఆఫ్ వేరియేషన్. ఇఫ్ ఏ వేరియేషన్ అరైజెస్, వేరియేషన్ అంటే ఏంటి? క్యారెక్టర్స్. దీస్ వేరియేషన్ అరైజెస్ ఇన్ ద ఇండివిజువల్, ఇట్ మే నాట్ బీ ఆఫ్ మచ్ బెనిఫిట్ టు ఇట్. అంటే ఒక ఆర్గనిజం సపోజ్ ఒక ఎన్విరాన్మెంట్ కండిషన్లో ఒక ఫారెస్ట్లో ఒక ఆర్గనిజం ఉంది, సపోజ్ లయన్ అనుకున్నాం. వాడికి న్యూ క్యారెక్టర్స్ వచ్చాయి, సపోజ్ వాడికి వింగ్స్ వచ్చాయి అనుకున్నాం. దీస్ క్యారెక్టర్స్ మే నాట్ బీ ఆఫ్ మచ్ బెనిఫిట్ అవ్వలేదు. ఏవి? వింగ్స్ అనుకున్నాం, బెనిఫిట్ కాలేదు. దిస్ వేరియేషన్ మే లీడ్ టు ది డెత్ ఆఫ్ ది ఇండివిజువల్. అంటే ఇప్పుడు ఆ లయన్కి ఆ వింగ్స్ అనేవి యూజ్ కాకపోతే ఏమవుతుంది? ఇట్ విల్ డెత్. వెన్ దే కెన్ యూజ్ఫుల్ మీన్ దే కెన్ సర్వైవ్. అంటే ఇఫ్ ఎనీ ఆర్గనిజం, సి సెకండ్ వన్, బట్ ద వేరియేషన్ మే బీ బెనిఫిషియల్. అంటే ఆ న్యూ క్యారెక్టర్స్ యూజ్ అయింది ఆర్గనిజంకి, బెనిఫిషియల్ అయ్యింది. ఇఫ్ ద స్పీసెస్ ఫేసెస్ ఏ డ్రాస్టికలీ ఆల్టర్డ్ కండిషన్ అంటే స్లోగా ఆ క్యారెక్టర్స్ని దే కెన్ యూజ్ ఫర్ సర్వైవ్. ఇన్ దిస్ కండిషన్ ద పాపులేషన్ మే బీ విప్డ్ అవుట్ కంప్లీట్లీ. అంటే ఆ యూస్ఫుల్ అయ్యే క్యారెక్టర్స్ని యూజ్ చేసుకుంటే దే కెన్ సర్వైవ్, అదర్వైజ్ విప్డ్ అవుట్ ఆఫ్ ది కంప్లీట్లీ. స్లోగా ఆ క్యారెక్టర్స్ని కానీ లేదంటే ద ఆర్గనిజం will exit our earth or planet. Thus variation is beneficial for the species. ఇది మొత్తం ఇంపార్టెన్స్ కాదు కానీ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ. సో వేరియేషన్ క్యారెక్టర్స్ వాళ్ళకి యూస్ఫుల్ అయితే బెస్ట్ ఎగ్జాంపుల్, వన్ మోర్ ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ జిరాఫీ. యా, ఆన్ ద టైమ్ మీన్స్ డైనోసార్ టైమ్. ఆన్ ద టైమ్ both giraffes and dinosaurs live on our planet, but at the time no food on earth, only trees means leaves. That's why now giraffes look like a very tall, but on the time the giraffe look like a deer, means very small.
deer like, because of much food is available on the earth. But laterly see here, drastically no food on the earth means no grass, only tree. Only tree means leaves. That's why the giraffe elongation of their neck and to collect the food from trees or leaves. So these elongation of neck character very useful for giraffe to taking of food on the plant. Yes or no? That's why these elongation of neck character very useful for giraffe. That's why the character is continue for their life. అంటే ఆ క్యారెక్టర్ యూజ్ అయింది ఫర్ వాట్ పర్పస్? For what purpose? Taking of food on the on the tree. If not useful useful the characters, drastically they can remove, they can survive. అందుకే అప్పటి నుంచి ఉన్న జిరాఫీ ఇప్పటి కూడా ఉంది. స్టిల్ ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ దట్స్ ద జిరాఫీ ఎలాంగేషన్ ఆఫ్ నెక్, రైట్? మీన్స్ వేరియేషన్ క్యారెక్టర్స్ దే కెన్ యూస్ఫుల్, దే కెన్ సర్వైవ్. Variation characters they cannot useful, so they can whip out of completely or exit our planet. So this is the introduction topic. Is not use the means this is just only for a brief introduction, so not important for exam, right? Thank you students. Tomorrow we'll discuss about the types of reproduction and functions, right? Thank you. Bye.